భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు మండల హైస్కూల్ ఆవరణలోని చెత్తను శుభ్రం చేశారు. పిల్లలకు పరిశుభ్రత గురించి మరియు 10వ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ రేవతి, ఎంపీపీ బానోత్ పార్వతి, మండల కాంగ్రెస్ నాయకులు బోజ్జా నాయక్, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర సెక్రటరీ కొదుమూరు దయాకర్, ఏపీఓ రామచందర్, మధుసూదన్, నాగరాజు, హైస్కూల్ హెచ్ఎం వాసిరెడ్డి కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, తులసిరామ్, లక్ష్మణ్, సేవ్య, సృజన, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జెడ్పీఎస్ఎస్ చంద్రగొండ హై స్కూల్ నందు మరి గౌరవ ఎంపీపీ గారు, మరి డిఓ గారు, హెడ్ మాస్టర్ గారు, మరి భోజనాయక్ గారు, మరి గ్రామ పెద్దలు, తర్వాత అందరూ ఎంపీఓ గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, తర్వాత విలేకరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని గవర్నమెంటు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి స్కూలు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా సరైనటువంటి నీటిపారుదల వసతి, తర్వాత ప్రిన్సెస్ అంతా కూడా శుభ్రంగా ఉంచేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తునగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రగొండ మండల ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. కూతురు సమస్య కూడా మెయిన్ సమస్య, గ్రామస్తులు బాగా మెయిన్ సమస్య డ్రైనేజ్ చెప్పేదిగా కొత్తగూడి దగ్గర నుంచి అటు వాగు దగ్గరికి, ఇటు కొత్తగూడి దగ్గర నుంచి ప్లస్ కుంట దగ్గరికి, తండాకెళ్ళి ఆ డ్రైనేజ్ సమస్య క్లియర్ అయితే వాటర్ సమస్య విలేజ్లో చాలా క్లియర్ అయినట్లు అయింది. పంచాయతీ కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఈ వారం రోజులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో గ్రామం మంచి క్లీన్ అండ్ గ్రీన్ గ్రామంగా అభివృద్ధి చెంది పారిశుద్ధ్యంలో మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతున్నాం.